ఈ రోజు మనం మాట్లాడుకున్న సెకండ్ ఉగాగా అయిన టోబిరామా సెంజు ఎలా చనిపోయిండు. టోబిరామా సెంజు చాలా పవర్ఫుల్, అలాగనే తను చాలా పవర్ఫుల్ ఉన్న జుట్సెస్ కూడా క్రియేట్ చేసి ఎగ్జాంపుల్ చెప్పాలా ఏడో టెన్సే ఫ్లయింగ్ రైజిన్ అలాగనే షాడో క్లోన్ జుట్సు. అలాగనే తన సెకండ్ ఉగాగా కూడా ఉగాగా అనే పొజిషన్ చిన్నదేం కాదు కదా, వాళ్ళు ఎంతో స్ట్రాంగ్ ఉంటేనే ఉగాగా చేస్తారు. మళ్ళీ ఇంత పవర్ఫుల్ షినోబిని చంపగలిగే అంత పవర్ ఉన్న షినోబి ఓలు ఒకవేళ చంపేసి ఉచేక్లాన్ మెంబర్స్ లేకపోతే వేరే వాళ్ళ. మన టోబిరామాని చంపేసిన టోబిరామా స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, ఏంది నీకు టోబిరామా స్టూడెంట్స్ తెలియదా? తెలియకపోతే నేను ఉండగా బ్రో చెప్పడానికి. ఆ జాతరత్నాలు ఓలు అంటే తాడుకాగే అనే ఇరిజన్ సరటోబి అలాగనే డాంజు సరటోబి అలానే కోన విలేజ్ ఇద్దరు ఎల్డర్స్ ఉంటారు కదా ముసలోళ్ళు, స్క్రీన్ పైన కనిపిస్తున్నారు కదా, వాళ్ళ పేర్లు నాకు తెలియదు. అప్పుడప్పుడు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ పేర్లే గుర్తుకుంటాయి. ఇక మూలకోట ఈ ముసలోళ్ళ పేర్లు నాకెందుకు గుర్తుకుంటాయి, ఇంకున్నారు చాలా మంది, వాళ్ళ ఇష్టంతా మనకెందుకు కానీ. ఇప్పుడు నిజం చెప్పాలా నాకు వీళ్ళు నలుగురే గుర్తుకున్నారు, మీతో మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. లేదు అన్నయ్య చెప్పమంటే మళ్ళీ టోబిరామ్ ఒక డేటా బుక్ ఓపెన్ చేసి అందరి గురించి రాసుకోవాలి. సరే సరే ఇప్పుడు టోబిరామ్ ఎలా చనిపోయిన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. హలో గైస్, మై నేమ్ ఇస్ విష్ణు, వెల్కమ్ టు షాడో ఫ్యాన్. మీరు కూడా ఛానల్ కి ఇదే మొదటిసారి రావడం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక బెల్ నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని ఆన్ లో పెట్టుకోండి. అలాగనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇంతసేపు నా సోదినందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు టాపిక్ లో పోదాం పదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే టోబిరామ్ ఎలా చనిపోయింది అనేది ఒక బ్రో అయితే నన్ను కామెంట్ చేసి అడిగిండు. ఆ బ్రోకే రిప్లై ఇద్దాం అనుకున్నా, బట్ చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియదు కదా. ఒక వీడియో చేస్తే అందరికి తెలుస్తుంది కదా అని చెప్పి ఈ వీడియో చేస్తే ఎలాంటి డౌట్స్ అయినా సరే కింద అడగండి. చాలా మంది చాలా అడిగారు, తిట్టుకోకండి, అవిటపైన కూడా వీడియోలు వస్తాయి. కానీ ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాం పదండి, ఇప్పటికే చాలా లాగ్ అయింది. సెకండ్ గా టోబిరామా సెంచు ఎలా చనిపోయిండు. టోబిరామ్ ఒక సెన్సరీ నింజా కిందికి వస్తాడు. సెన్సరీ అంటే తన చక్రాన్ని సెన్స్ చేయగలుగుతాడు. ఎవరి లోపల ఎంత చక్ర ఉంది, తన చుట్టుముట్టు ఎవరు ఉన్నారు, వాళ్ళ చక్ర ఏ లెవెల్లో ఉందో సెన్స్ చేయగలుగుతాడు. అయితే ఫస్ట్ గేమ్ నింజా వల్ల టోబిరామా ఇంకా తన టీం అయితే వాళ్ళ మిషన్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే ఉంటారు. ఒకరికి వార్ అవుతుంటే వీళ్ళకి వారు మిషన్ ఇస్తాడు, ఎదవా నీకన్నా అర్థమవుతుందా ఏం చెప్తున్నావు అని తిట్టుకోకండి. అదే బ్రో నింజా వార్ అవుతుంటే ఇక్కడ నుంచి వచ్చే ఫోర్స్ మీరు అడ్డుకోండి, ఇక్కడ సైడ్ నుంచి అటాక్ చేసే ఫోర్స్ మీరు అడ్డుకోండి అని టీమ్ చేసి పంపిస్తారు కదా. నేను దాని గురించి చెప్తున్నా. మీరు మిషన్ అంటే ఆడోడు ఇచ్చింది వీళ్ళకి మిషన్ అని చెప్పి హీట్ కాకండి, నేను ఉండగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అలా టోబిరామా ఇంకా తన స్క్వాడ్ అయితే మిషన్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే ఉంటే టోబిరామా అయితే కొంతమంది చక్రాన్ని అయితే సెన్స్ చేస్తాడు అక్కడ. అలా చక్రాన్ని సెన్స్ చేసినాకైతే టోబిరామా వాళ్ళకు జోనీ లెవెల్ షినోబి అని అయితే ఫిక్స్ అవుతాడు. జోనీ లెవెల్ అంటే కకాషి ఆస్మా మైట్ గే ఒక లెవెల్ అనమాట. అలాంటి వాళ్ళు మొత్తం 20 ఎస్ ర్యాంక్ జోనీస్ అయితే వాళ్ళ వెనకాల ఫాలో అవుతా ఉంటారు. అది తెలుసుకున్న టోబిరామా వాళ్ళ స్క్వాడ్ కి అయితే చెప్తారు, ఎవరన్నా ఒకళ్ళు ఉండి ఇక్కడ ఆపాలి, లేకపోతే మనం వాళ్ళందరి చేతిలో చనిపోతామని చెప్తాడు. అప్పుడు ఇరిజన్ సరటోబి వచ్చేసి నేను ఉండి ఇక్కడ ఆప్తా, మీరు అందరు ఇక్కడికి తప్పించుకొని అయితే చెప్తాడు. అప్పుడు టోబిరామా వచ్చేసి నువ్వు ఉండి ఇక్కడ ఆపలేవు, నేనే ఉండి ఆప్తా, మీరు అందరు తప్పించుకొని అయితే చెప్తాడు. టోబిరామా అలా ఎందుకు అంటాడంటే టోబిరామా వాళ్ళని ఫాలో అవుతున్న లోలో టోబిరామాకి తెలుసు ఇరిజన్ అయితే వాళ్ళని ఆపలేడు, ఇరిజన్ చంపేసి తొందరగా వచ్చి అందరిని చంపేసే ఛాన్సెస్ ఉంది, అందుకే నేనే ఇక్కడ ఉండి కొంచెం వాళ్ళని ఆప్తా, నన్ను చంపేసే లోపల మీరు అందరు తప్పించుకోండి, పోతే నా ఒక్క లైఫ్ పోతుంది, మీరు అందరు సేఫ్ గా ఉండొచ్చు అని చెప్పి టోబిరామా అక్కడ ఉందామని ఫిక్స్ అయిపోతాడు. నాకు అర్థమైతుంది ఫస్ట్ వాళ్ళ వెనకాల వాడే స్కాడ్ ఓంద్రా బాబు ముందు అది చెప్పని మీరు నన్ను తిట్టుకుంటారు కదా, వస్తున్నా అక్కడికే వస్తున్నా, వాళ్ళని ఫాలో అవుతున్నది హిడెన్ క్లౌడ్ విలేజ్ సంబంధించిన గింగాకు ఫోర్స్. మొత్తం వాళ్ళు 20 ఎస్ ర్యాంక్ జోనిన్స్ అయితే ఉంటారు. అలాగే వాళ్ళతో కింకాక్ ఇంకా గింగాక్ కూడా ఉంటారు. వీళ్ళ పేర్ల తిరుగుతారు నాకు నోరు. దీన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ వేస్తారు, కరెక్ట్ చెప్పలేవు బ్రో అని. నాకు తెలుగు పదాలే సరిగా నోరు తిరిగి, అలాంటి జపనీస్ పదాలు నోరు తిరుగు అయితే లేదు బ్రో అసలు. అలాంటి ఛానల్ ఎందుకు పెట్టుకున్నావు బ్రో అయితే కింద కామెంట్ సెక్షన్ వేసుకోకండి, పోన్ అదే అలవాటు అవుతుంది. అదనమాట మొత్తం 20 ఎస్ ర్యాంక్ జోనిన్స్ అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ బ్రదర్స్ కూడా ఉంటారు. నిక్ నేమ్స్ పెట్టి చాలా మంచి పని చేసిరయ్యా. అలాగే వాళ్ళ ఇద్దరు తన 9 చక్ర కూడా ఉంటుంది. వాళ్ళకి ఎలా వచ్చిందో వీడియో చేస్తా కానీ ఇంకోటి వాళ్ళు చాలా పవర్ఫుల్. ఇటాచి లేకపోతే కకాషి లేకపోతే ఇటాచి కకాషి లెవెల్ ఉన్న జోనిన్స్ ఎవరు ఉన్నా కానీ వాళ్ళని 10 సెకండ్లని చంపేసేటోళ్ళు. మీరు ఎన్నైనా నిజమే, ఇటాచి కకాషిని కూడా వాళ్ళు 10 సెకండ్లని చంపేసేటోళ్ళు. వాళ్ళు అంతా పవర్ఫుల్ గా ఉంటారు. అందుకే టోబిరామా నేనే ఇక్కడ ఉండి ఆప్తా, మీరే తప్పించుకోండి అని చెప్తాడు. టోబిరామా పొజిషన్ లో అశ్రామ ఇంకా మదరా డియో ఉంటే హిడెన్ క్లౌడ్ విలేజ్ దాకా ఉరికిచి కొట్టేటోళ్ళు. బట్ ఏం చేస్తాం టోబిరామా ఒక్కడే అయిపోయింది. కనీసం టోబిరామా లెవెల్ పవర్ ఉన్న షినోబి ఇంకొకరు ఉన్న అయిపో. అదనమాట టోబిరామా తన టీమ్ ని సేవ్ చేయడానికి తన లైఫ్ ని సాక్రిఫైస్ చేసేసిండు. అర్థమైంది కదా. టోబిరామా ఫస్ట్ గేమ్ నింజా వల్ల చనిపోయిన హిడెన్ క్లౌడ్ విలేజ్ కింకాకు ఫోర్స్ తోటి. ఇదనమాట టోబిరామా ఎలా చనిపోయిన దానికి ఉన్న ఇన్ఫర్మేషన్. ఇది కాకుండా మీరు వేరే దీని ఉంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ క్రియేట్ చేసిన థియరీ, ఎందుకంటే ఇది క్లియర్ గా డేటా బుక్ లోనే ఇంక్లూడ్ చేసి ఉంది. ఇదనమాట ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియోకి లైక్ కొట్టండి. అలాగే ఏమైనా డౌట్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. ఎందుకు లేబ్రో నువ్వు కామెంట్ పెట్టా కానీ దానికి రిప్లై అయ్యో, అలాగే దానిపైన వీడియో అయ్యో, అనవసరంగా నీకు కామెంట్ పెట్టడం అని అంటే అనుకోకండి. చూస్తున్నారు కదా ఒక్కొక్కరికి రిప్లై ఇచ్చుకుంటే వీడియోలు చేసుకుంటే వస్తున్నా, అన్ని క్లియర్ గా ఉన్నాయి. వరుస పెట్టి వీడియోలు కొట్టేద్దాం ఇప్పటి నుంచి. అలాగే నేను ఫాస్ట్ గా అప్లోడ్ చేయాలంటే మీరు వీడియోకి లైక్ కొట్టి కామెంట్ పెట్టండి. అలాగే ఇంతవరకు చూసి సబ్స్క్రైబ్ కొట్టకపోతే కొట్టు బ్రో. ఎందుకు కొట్టలేవు, ఇంకా ఏమైంది, బాలేదు ఎక్స్ప్లెనేషన్ బాగాలేకపోతే బాలేదని చెప్పు, నేను మార్చుకుంటా కొంచెం. సరే కానీ సబ్స్క్రైబ్ అయితే కొట్టడం మర్చిపోకే. మరి నెక్స్ట్ వీడియో వస్తాం మళ్ళీ. బై లైక్ అయితే కొట్టడం మర్చిపోకు. బాయ్.